నమస్కారం అండి. నా పేరు భూలక్ష్మి. వైద్య విధాన పరిషత్తులో పనిచేస్తున్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ అండి. అయితే వైద్య విధాన పరిషత్తు మొన్నటిదాకా 317 రద్దు చేయాలని కొంతమంది ఉద్యోగస్తులు దాని మీద పట్టుబడుతున్నారు. అయితే మేము 317 అప్లికబుల్ కావాలని అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే దానికి ఒక వివరణ ఉంది. వైద్య విధాన పరిషత్ అనేది నాన్ గవర్నమెంటల్ సర్వీస్ కింద ఉంది, అదొక పరిషత్ కింద ఉంది అని చెప్పి అందరు అంటున్నారు. అంటే దానికి 317 జీవో అప్లికబుల్ అయితేనే అది గవర్నమెంట్లోకి తీసుకోబడుతుంది, ప్లస్ ట్రెజరీ శాలరీస్ ఇవ్వబడుతున్నాయి. కాబట్టి కావాలనే మేము అంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డీ ద్వారా రిక్రూట్ అయ్యి వైద్య విధాన పరిషత్కు డ్యూటీ చేస్తామని ఆప్షన్ ఇచ్చినందుకు మేము నాన్ గవర్నమెంట్ కిందకి అయిపోయినాం. కానీ రిక్రూట్మెంట్ మాత్రం ఆర్డీ కిందనే ఉంది. మేమేమంటున్నాం, ఆ జీవో మాకు అప్లికబుల్ అయితే మేము గవర్నమెంట్లోకి వెళ్ళిపోతాం అనేది మా వాదన. డిఎండిహెచ్ సైడ్ ఉన్నటువంటి మొన్న 317 జీవో అప్లికబుల్ అయిన వాళ్ళేమో మేము స్థానికత కోల్పోతున్నాం, వేరే జోన్కి పోయని వాళ్ళ అది. ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చేటటువంటి ఆప్షన్లో పాత జోన్ ప్రకారం ఇచ్చినప్పుడు ఒక్కొక్క పాత జోను 3 ముక్కలు అయిపోయింది. ఎందుకంటే జిల్లాలు పెరగడం వల్ల, దానివల్ల కొద్దిమంది దూరంగా ఉండవచ్చు. కానీ దీనివల్ల 80% మందికి లాభం జరిగి ఒక 20% మంది మాత్రం నష్టపోవాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడే జూనియర్ క్యాడర్స్ ఉన్నారు కదా, ఆ జూనియర్ క్యాడర్స్ కొంచెం దూరం ఉంటుంది. అంటే వాళ్ళు ఎట్లా అంటే ప్రాంతీయం, మనకు ప్లేస్ కావాలా, జాబ్ కావాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు జాబ్ ఇంపార్టెంట్ అనే వాదనే వినిపిస్తుంటాం. కాబట్టి ఇంకోటి ఏంటి అని అంటే 010 ద్వారా ట్రెజరీ శాలరీస్ రావాలన్నా, 317 జీవో అప్లికబుల్ కావాలన్నా, ప్రమోషన్స్ ఇవ్వాలన్నా, మాకు మళ్ళీ డిఎంహెచ్ సైడ్ అబ్జార్ప్షన్ కావాలన్నా కూడా 317 జీవో ఇంప్లిమెంట్ కావడమే ధ్యేయంగా ఉంది మాకు. కాబట్టి మేమేమో అది కావాలని వాదిస్తున్నాము. కొద్దిమంది ఏమో వద్దు అని అంటున్నారు. వద్దనడానికి వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కింద ఉండి ట్రెజరీ శాలరీస్ పొందుతున్నారు కాబట్టి వద్దంటున్నారు. మేము గవర్నమెంట్ కింద లేము, ట్రెజరీ శాలరీస్ మాకు రావట్లేవు. కాబట్టి మాకు ఆ జీవో అప్లికబుల్ చేయండి, మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించండి అని మేము అంటున్నాం. కాబట్టి దీన్ని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ అన్న గారు మరియు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సార్ గారిని దీన్ని సవరించి అందరికీ న్యాయం చేకూర్చేటట్టు చేయాలని మేము ఈ ప్రజావాణి ద్వారా విన్నపాలు ఇచ్చినామండి. గత ప్రభుత్వంలో మేము లాస్ట్ మూమెంట్లో అయిపోతుందని ఇదే ఉన్నటువంటి ప్రజావాణి ఇంతకుముందున్న ప్రగతి భవన్ ఏదైతే ఉందో అప్పుడు హరీష్ రావు సార్ దగ్గరికి వచ్చి కలిసినాం. సారు ఏమన్నారు అని అంటే ప్రమోషన్స్ ఇస్తాము, మేము ఇంకా ఒక వారం రోజుల్లో మీ హెల్త్ సంబంధించినట్టు మొత్తం ప్రమోషన్స్ ఇస్తాము. ఈ జీవో గురించి సవరించడానికంటే వైద్య విధాన పరిషత్ని సెకండరీ హెల్త్ సర్వీసెస్గా గుర్తిస్తాము. సెకండరీ హెల్త్ సర్వీసెస్గా గుర్తించి దీన్ని గవర్నమెంట్లో మిళితం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే చేసినరో దాని మూలాలు తెలుసుకొని ఇక్కడ కూడా మీకు అదే న్యాయం చేకూర్చేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు. మాకు దురదృష్టకరం ఏంటంటే వారం రోజుల్లో కోడ్ వచ్చి ఎక్కడికక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ ప్రమోషన్స్ కోడ్ రాకముందే ప్రమోషన్స్ కావాలని మేము ఫైట్ చేస్తున్న తరుణంలో మళ్ళీ నెక్స్ట్ కోడ్ వచ్చేటట్టుంది. కాబట్టి ఒక సింగిల్ ప్రమోషన్ లేకుండా 26 సంవత్సరాలు డ్యూటీ చేసి రిటైర్డ్ అయిపోయేటట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళకు న్యాయం చేకూర్చాలని మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము సమ్మె నోటీస్ ఇచ్చినాము. సమ్మె నోటీస్ ఇస్తే రేపు లేదెల్లుండి సమ్మె అని మొత్తం ఫ్లెక్సీలు బ్యానర్లు అన్నీ అయిన తర్వాత నైట్ మాకు హరీష్ రావు సార్ పిలుస్తున్నారు, మాట్లాడతారు, రండి అని చెప్పి మమ్మల్ని పిలిపించి దాన్ని సమ్మె మీద నీళ్లు పోసినట్టు అయిపోయింది, చేయనీయకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే వస్తుంది. క్యాడర్ స్ట్రెంత్ పెరగకపోతే ఇప్పుడు వచ్చేటటువంటి కొత్తగా రిక్రూట్ అయ్యే 7,000 మందిని ఎక్కడ నియమిస్తారు? ఇప్పుడు వీళ్ళు ప్రమోషన్ తీసుకోకపోతే ప్లేస్లు అట్లనే ఉన్నాయి. క్యాడర్ స్ట్రెంత్ పెరగకపోతే కొత్త ప్లేసులు లేవు. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ దగ్గరకు వస్తుందని మొత్తుకుంటున్నాం. అది కూడా కాకుండా క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడ పెంచలే. హాస్పిటల్ మాత్రం బునాదులు తీసిరు, బోర్డులు పెట్టిరు. కానీ ఈ హాస్పిటల్కి ఇంతమంది పని చేయాలనే క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడ పెంచలేదు. కాబట్టి క్యాడర్ స్ట్రెంత్ పెంచితే ఇప్పుడు వచ్చేటటువంటి 7,000 మందిని కూడా రిక్రూట్ చేయాలంటే క్యాడర్ స్ట్రెంత్ ఉండాలి. క్యాడర్ స్ట్రెంత్ లేకుంటే ఎక్కడ నియమిస్తారు? వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా వాళ్ళు అదే ప్లేస్లు ఉండి మళ్ళీ వచ్చేటోళ్ళు అదే ప్లేస్లా. కాబట్టి గందరగోళం సృష్టిస్తారు, ఎక్కడ ఉండాలో అర్థం కాదు. కాబట్టి దీనికి అనుగుణంగా స్పందించి వెంటనే ప్రమోషన్స్ ఇవ్వడం, క్యాడర్ స్ట్రెంత్ పెంచడం, గవర్నమెంట్లో సెకండరీ హెల్త్ సర్వీసెస్గా గుర్తించడం వైద్య విధాన పరిషత్ని చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫు నుంచి మేము అర్జిస్తున్నామండి. ఈసీ ఎలక్షన్ ఆల్రెడీ రెడీగా ఉంది మేడం, ఎలక్షన్ కోడ్ ఇవ్వడానికి ఈ రోజు చెప్తున్నారు. ఈ సమస్య మరింత ముందు మేము ఆల్రెడీ 20వ తారీఖు ఫైనలైజ్ అవుతుంది ప్రమోషన్స్ అని చెప్పి మాకు మొత్తం అంటే ఆఫీసు నుంచి మాకు ఎప్పుడైతే క్యాడర్ స్ట్రెంత్
అలొకేషన్ విడుదలయ్యిందో ఆ నెక్స్ట్ డేనే అంటే ఎర్లీ మార్నింగ్ 6కే మళ్ళీ 2021 బ్యాచ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో జస్ట్ 2 ఇయర్స్ రెగ్యులరైజ్ కూడా కాలే ఆ అమ్మాయిలు వచ్చి మాకు ప్లేస్ చాలా దూరం అవుతుంది ప్రొహిబిషన్ డిక్లేర్ కానటువంటి 2021 బ్యాచ్ అమ్మాయిలు వచ్చి మాకు ఇది వద్దు 317 జీవో వద్దు మా ప్లేస్లు దూరం వెళ్తున్నాయని చెప్పి మన గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దగ్గరికి పోయి అర్జీ పెట్టుకోగానే సారు హోల్డ్లో పెట్టారు ప్రస్తుతానికి దాన్ని ఆ హోల్డ్ రిలీజ్ చేస్తే సింగిల్ 2 డేస్లో అయిపోతుంది ప్రమోషన్ పెద్ద ప్రాబ్లం కాదు దాంతో ఏం లేదు ఇప్పుడే ఏర్పడింది ప్రభుత్వం కొత్తగా ఇప్పుడు మీ సమస్యని మా సమస్య 26 ఏళ్ల నుంచి ఉందండి 26 ఏళ్ల నుంచి ఉంది తీరుస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే ఇప్పటికి మేము ఒక 5 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం